హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ పేరులేని ఛానల్. ఈ రోజైతే మనం కిచిడి అయితే చూసేద్దాం. మా ప్రాసెస్లో అయితే చూసేద్దరు, కానీ ఇవి చాలా రకాలుగా చాలా విధంగా చేసుకుంటారు. మా ప్రాసెస్ అయితే మీరైతే చూసేయండి. ఇవాళ ముందుగా కట్ చేసుకున్న పొటాటో, క్యారెట్, టమాటా ముందుగా అయితే కడాయి పెట్టేసుకున్నాం. ఒక దలసరు లాంటిది, దాంట్లో అయితే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్ ఇవన్నీ వేసుకొని టమాటా మాత్రం కాసేపు ఆగండి. ఎందుకంటే టమాటా వేయగానే ఇవన్నీ గట్టి పడిపోతాయండి, సరిగ్గా కుక్ అవ్వమాట. ఇవన్నీ కాస్త మగ్గాక మనం టమాటో అయితే యాడ్ చేసేసుకుందాం. చూసారే ఎంత బాగా మగ్గుతున్నాయో. మీరు కూడా ఇదే ప్రాసెస్లో ఒకసారి అయితే ట్రై చేయండి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకోండి. దీనికి గరం మసాలాలన్నీ వేయక్కర్లేదు, ఎందుకంటే ఇది కిచిడి మాట. సో ఇలా వచ్చిన తర్వాత మీరు మొత్తం చూసే వరకు సబ్స్క్రైబ్ చేయట్లేదు, కానీ ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేయండి. చూడండి కుక్ అయిపోయింది. సో ఇలా ఉడికినాయో లేవో అయితే చెక్ చేసేసుకుందాం. నానబెట్టుకున్న పెసరపప్పు అయితే కంపల్సరీగా వేసుకోండి ఈ డిష్లో. సో పెసరపప్పు కూడా కొంచెం ఫ్రై అవుతుంది అన్నమాట. ఈ విధంగా అయితే ఇంకా రుచిగా ఉంటుంది. తర్వాత కరివేపాకు, కొత్తిమీర కాస్త వేసేసుకుని దాన్ని కూడా ఫ్రై చేసేయండి బాగా. నేను చూపించిన విధంగా ఆ లోటాతో అయితే 2.5 గ్లాసులు వాటర్ వేసుకోండి. 2.5, ఎందుకంటే ఒక గ్లాస్ అయితే సరిపోతుంది. యాక్చువల్గా కుక్కర్లో చేస్తే ఒకదానికి 2 వేస్తాం, ఇలా ఓపెన్ దాంట్లో చేస్తే ఒక ½ గ్లాస్ ఎక్స్ట్రా వేసుకోండి. పసుపు, సాల్ట్ అయితే ఇప్పుడు యాడ్ చేసేసుకుని బాగా బబుల్స్ వచ్చిన తర్వాత నానబెట్టుకున్న రైస్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. చూసారా, ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి కాస్త ఒక్క లైక్ అయితే చేసేయండి. చూడండి ఈ విధంగా అంతా అయిపోయిన తర్వాత ఈరోజు మనకు చేస్తున్నారు మా సిస్టర్ అండి. ఏలూరులో ఉంటారు. హాలిడేస్కి కొంచెం ఎంజాయ్ చేద్దామని కాకినాడ అయితే వచ్చేసారు. వచ్చిన వెంటనే నేను డిష్ అప్ చెప్పాను, చక్కగా చేసి పెట్టారండి పిల్లలకి. ఎంత బాగా వచ్చిందంటే చాలా చాలా ఎక్సలెంట్గా వచ్చింది. ఇప్పుడైతే చూడండి ఎంత బాగుందో. సో మళ్ళీ కొంచెం కొత్తిమీర అయితే గార్నిష్ చేసుకుని మూత పెట్టేసుకుంటే ఫ్లేవర్ అన్నది బయట పోకుండా దానికి రైస్కి అంతా బాగా పడుతుంది అన్నమాట. ఇప్పుడు చూసారు ఎంత బాగా కుక్ అయిందో, చాలా చాలా బాగుందండి. మీకు నచ్చుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే టేస్ట్ కోసం అయితే మా బాబుకి అయితే పెడతానండి, తనైతే టేస్ట్ చెప్తాడు. ఈలోపు మీరు లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.